ఇప్పుడేంటి ఆడు కోసం హైదరాబాద్ వెళ్తావా ఏంటి? డౌటా? ఎవడాడు ఇందా నుండి మన వంకే చూస్తున్నాడు? నా పర్మిషన్ తీసుకొని నా లైఫ్లోకి వచ్చినవాడు నేనెలా ఉండాలో చెప్పడం ఏంటి? వరుణ్, ఏ వరుణ్, నేను నిన్నేరా. అబ్బా ఇదంతా కళ. మీ పేరెంట్స్ యూఎస్ నుంచి కాల్ చేస్తున్నారా? సరే. డ్రీమ్ సాంగ్ బాగుంది. ఇంకేంటి వరుణ్, తిన్నావా? హే, నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు. అలా అని నేను నీకు ఎస్ చెప్తానని అనుకోకు. ప్లీజ్ ఈ టాపిక్ ఇంతటితో వదిలే. హలో. హలో జాను. చెప్పు వరుణ్. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఇంకేంటి మరి? చెప్పాలి నువ్వే. నువ్వు చెప్పు. నా దగ్గర ఏం లేవు చెప్పడానికి, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఊరికే చెప్పు చెప్పను ఓ దొబ్బుతావేంటి? మ్యాటర్ ఉంటే చెప్పు, లేదంటే ఫోన్ కట్ చేయి. ఏమైంది? జాను, రావే, కూర్చో. చాలా థ్యాంక్సే నేను చెప్పకుండా అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్స్ నాకు కాదు, వరుణ్కి చెప్పు. తను చెప్తేనే నేను తీసుకొచ్చాను. హో అవునా? సరేనే, ఇంటి దగ్గర అమ్ముకతే వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళాలి. సరేనే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. సరే, జాగ్రత్తగా వెళ్ళు. నేను చెప్పకుండానే నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నాడంటే ఇంతకన్నా నన్ను లవ్ చేసే పర్సన్ దొరకడు. హాయ్ జాను. వరుణ్ టైం చూడు ఒకసారి. చూశాను, 1:43 అయింది. హే వద్దు, ఒకసారి టైం చూడు. హే వెయిట్, 1:43.
ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. నేను చెప్పను. నాకు చెప్పాలనిపించినప్పుడే చెప్తాను. బాయ్. మర్చిపోయాను, ఆయిషా రావట్లేదేంటి? అదేంటి, చాలా బాగా చదువుతుంది కదా, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం ఏంటి? సరే పదండి, ఆయిషా వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆయిషా, ఆయిషా. ఎవరమ్మా? అంకుల్. అంకుల్, మేము ఆయిషా క్లాస్మేట్స్. చెప్పండి అమ్మా. అదే అంకుల్, ఆయిషా చాలా బాగా చదువుతుంది కదా, కాలేజ్కి ఎందుకు పంపడం లేదు? మా దాంట్లో ఇలాంటి నచ్చవమ్మా. అయినా అంకుల్, ఈ కులాలు మతాలు ఉంది దైవాన్ని నమ్మడానికి మాత్రమే, అంతేగాని సరిహద్దులు గీసుకొని అందులో బ్రతకడానికి కాదు. మా కాబోయే అల్లుడు మా అమ్మాయిని బంగారంలో చూసుకుంటా అన్నాడు, అంతకన్నా ఏం కావాలి? నవ్వుతున్నావేంటమ్మా? మీ కూతురు చదువుకుంటానంటేనే వద్దన్నతను రేపు బంగారంలా చూసుకుంటానంటే ఎలా నమ్మారు అంకుల్? అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు ఈ రేపులకి, మర్డర్లకి, యాసిడ్ దాడులకే బలవుతున్నారని అందరూ అంటున్నారు అంకుల్. కానీ కాదు, వాళ్ళ చదువుల్ని మధ్యలోనే ఆపేసి వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయకుండా చేస్తున్నారు చూడండి. వాటికే అంకుల్ అమ్మాయిలు బలైపోతున్నారు. కనీసం మీరైనా మారండి అంకుల్. ఆ అమ్మాయి పేరేంటమ్మా? జాను అంకుల్. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు సావిత్రి గారిలో మొండితనం కనిపిస్తుంది. ఎనీవే, షీ టాట్ మీ గుడ్ లెసన్. వరుణ్కి కాల్ చేద్దాం. హలో వరుణ్. జాను, ఎక్కడున్నావు వరుణ్? నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. ఇప్పుడా? వీడియో కాల్ చేయనా? లేదు వరుణ్, నాకు నిన్ను డైరెక్ట్గా చూడాలనుంది. రేపటి నుండి ఎగ్జామ్స్ పెట్టుకుని ఏంట్రా ఇది? సరే. హలో. రే సిద్ధు, అర్జెంట్గా రూమ్ దగ్గరికి రా. ఏమైంది? నువ్వు రారా చెప్తాను. సరే, ఒక 5 minutes నుండి ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా జాను. సరే, బాయ్. సరే, బాయ్. వరుణ్, జాను నీకోసం గుంటూరు వచ్చింది. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 028 విశాఖపట్నం వరకు వెళ్ళవలసిన ఆంధ్రప్రదేశ్. అంత దూరం నుంచి ఏమీ ఆలోచించకుండా కేవలం నా కోసం వచ్చింది. జస్ట్ 2 hours టైం స్పెండ్ చేయడానికి ఇంతకన్నా లవ్ చేసే పర్సన్ ఇంకెక్కడ దొరుకుతుంది?
మర్చిపోయాను చెప్పడం. ఏంటి? ఇతను మా ఫాదర్. అవునా, ఓకే. సరే, ట్రైన్ టైం అవుతుంది, వెళ్దామా? అవునా, సరే పద. హలో వరుణ్. జాను, నేను మళ్ళీ గుంటూరు వస్తున్నాను. స్టేషన్కి రానా? హే వద్దు, అమ్మ వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ నిన్ను చూస్తే బాగోదు. నా వర్క్ అయ్యాక నేనే వచ్చి మీట్ అవుతాను. సర్లే. ఏంటి కాల్ కట్ చేశాడు? వర్క్లో ఉన్నాడేమోలే. వరుణ్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు. జాను, ఐ మిస్ యూ రా. వరుణ్,